హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'కార్తీక్ దీపం 2' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి. అలాగే కార్తీక్ బాబు దీపాన్ని కాపాడుకోగలడా? లేకపోతే కోల్పోతాడా అనేది ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీకే అర్థమవుతుంది. లైక్ చేసి వీడియో చూడండి. మనకైతే ఫస్ట్‌తో ఒక డౌట్ అయితే ఉండింది. ఎవరు చంపారు? మన దశరథ్ గారిని ఎవరు చంపాలనుకున్నారు? ఎవరు చంపాలనుకున్నారు అనేసి. దాన్నైతే మనకి నిన్న వీడియోతో అయితే క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. నిన్న సీరియల్ చూసిన తర్వాత మనకు ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. జోష్న వచ్చి సత్యపండుకి డబ్బులు ఇచ్చి మన దశరథ్ గారిని అయితే కావాల్సి కన్నా అక్కడ దీపాన్ని చంపాలని మనం ప్రయత్నం చేసాము, దీపాన్ని చంపాలనుకుంటా ఉంది అనేసి. కానీ అక్కడ దశరథ్ గారిని వాంటెడ్గా చేయాలనేసి మన జోష్న అయితే చేసింది. అక్కడ జోష్న కంప్లీట్గా చెప్పింది. అది పారిజాతం గారు విన్నారు. పారిజాతం గారి రియాక్షన్ ఎలా ఉండింది అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే మనకు అర్థమైంది. ఎందుకంటే పారిజాతం గారు జోష్నని బల్లే ఇరికిచ్చారు, మామూలుగా ఇరికించలేదు. ఆ ఇరికిచ్చినా కానీ జోష్న ఏమి అంత తెలివి తక్కువది కాదు. మంచి టాలెంట్ ఉంది జోష్నలో. ఆ జోష్న ఎవరి దగ్గర ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాల కన్నా ఎక్కువే చేస్తుంది. అసలు దీపాన్ని కార్తీక్ దగ్గర నుంచి దూరం చేయాలనేసి సకల విధాల ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు దాటుకొని అసలు పోతా ఉంది. నెక్స్ట్ లెవెల్లో ట్విస్టులు అంటే టర్నలు చేస్తూ ఉంది జోష్న మాత్రం. అసలు సీరియల్ ముందుకు జరుగుతుందంటే దానికి కారణమే జోష్న అని చెప్పుకోవచ్చు. సరే అది అయిపోయిన తర్వాత ఆ జోష్న కథ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము అక్కడ అనసూయ గారు ఎలా నేనైతే చెప్తానే ఉన్నాను. అనసూయ గారు చెప్పే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేయాలి, ఖచ్చితంగా డైరెక్టర్ గారు క్రియేట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అనసూయ గారు ఎవరికొకరు చెప్తారు, కుబేరా నీ కూతురికి ఏంట్రా ఇలా అవుతా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావో తెలియదు, కన్నా తండ్రులు ఎవరో తెలియదు అన్నప్పుడు ఖచ్చితంగా మన కార్తీక్ అయితే వినే ఛాన్సెస్ ఉంది. కార్తీక్ విన్న తర్వాత కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతాడు ఏమనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా చూడబోతున్నాం. వారసురాల గురించి ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా లాక్ చేయడం వల్ల సీరియల్కి అయితే ముందు పోదు. అక్కడ జోష్న అలాగే గౌతమ్ ఇద్దరు మంచి పవర్ఫుల్ విలన్లుగా తయారవుతా ఉంటారు. కాబట్టి ఆ జోష్న విలన్లు ఇద్దరు కలిసి మన వీళ్ళనైతే ఫ్యామిలీని అయితే ఎదుర్కొనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జోష్నని పొడిచిండే దానికోసం మనం మన దీపాన్ని ఎవరు పొడిచారు అనేసి మనం దానికోసం మాట్లాడుకున్నామంటే, దీపాన్ని వచ్చి ఇక్కడ గౌతమ్ అయితే మనిషితో నేను ఒకరితో మాట్లాడాలి అనేసి అన్నారు కదా, మనిషిని పంపించి ఆ పని చేయించాడు. అంతే. అక్కడ సత్తిపండు ఇప్పుడైతే గౌతమ్ ఇద్దరు అయితే తప్పు చేశారు. ఎందుకంటే జోష్నకి మన దీప అడ్డు తగ్గిస్తే చాలు మన కార్తీక్ బాబు మన దగ్గర అయిపోతాడు అనేసి జోష్న బాగా ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి. ఖచ్చితంగా వారసురాలు ఎవరు అనేసి తొందరలో తెలుస్తుందని నాకు అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.